గురుగారు నమస్తే అండి. ఆయుష్మతి తల్లి. ఇప్పుడు మనం తెలుగు క్యాలెండర్ చూసామనుకోండి, దానిలో అమృత గడియలు, వర్జము, రాహుకాలం ఇలాంటివి చాలా ఉంటాయండి. దుర్ముహూర్తం ఇవన్నీ ఉంటాయి. కానీ మాకేంటంటే గవ్వాళ్ళ పెద్దోళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు అడగడం అలవాటు అయిపోయింది. కానీ చెప్పాలంటే ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాక అంటే విడివిడిగా ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు కూడా ఉండట్లేదు అడగడానికి. అందుకని ఈరోజు మనం క్యాలెండర్లో ఒక్కొక్క దాని గురించి మీరు వివరించి చెప్తారు కానీ అసలు ఏంటి అన్నది. అసలు ఫస్ట్ అమృత గడియలు అంటే ఏంటండి? ఒక దిన ప్రమాణం. అహస్సు అంటే పగలు, రాత్రం అంటే రాత్రి, దివారాత్రములు అంటారు. ఈ దిన ప్రమాణాన్ని 12 రాసులతో 12 లగ్నాలతో సూర్య సంచారాన్ని, చంద్ర సంచారాన్ని అనుసరించుకొని ఆ కాలభాగంలో విషఘటిక ఛాయలు ఎక్కడ తగలకుండా అన్ని అద్భుతంగా సమకూరి గ్రహ బలాలు బాగా యోగంగా ఉంటాయో అటువంటివి పెద్దలు అమృత గడియల కింద నిర్ణయించారు. ఈ సమయంలో అత్యవసరమైనటువంటి, అంటే ఇది ఒక అమృత గడియలతో పోలేదు, దీన్ని 5 గడియల కింద విభజించారు. అమృత గడియలు 5 గడియలు. అమృత గడియల్లోనే అమృత గడియలని మనం బాగా అమృతం అంటే మనకు తెలిసింది, కానీ 5 భాగాలు చేశారు. ఒకటి, మీరు నిస్సంశయంగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నూతన గృహప్రవేశాలకి, ప్రయాణాలకి వెళ్ళడానికి శని ప్రత్యూష కాలము. అంటే శనివారము వేకువజామున 4 గంటల నుండి 4:35 మ్యాక్స్ 4:45 లోపల ఉన్న 4 గడియలు. అంటే ఒక గడియకి 24 నిమిషాలు. 4 గడియల కాలంలో 2 గడియల కాలాన్ని అంటే 48 నిమిషాలని ప్రాధాన్యంగా తీసుకుని 4 నుంచి 4:48 ఈ సమయంలో అద్భుతమైనటువంటి కాలం శని ప్రత్యూష కాలము. ప్రతి శనివారం ఉంటుందా గురుగారు? ప్రతి శనివారం మీరు ఎక్కడికి బయలుదేరినా శని ప్రత్యూష కాలంలో బయలుదేరితే శుభంగా ఉంటుంది. గృహప్రవేశాలు చక్కగా మీరు బాడుగింట్లో చేరాలి. శని ప్రత్యూష కాలంలో చేరితే అద్భుతమైన ఉంటుంది. దానికి పెద్ద పౌరాణిక హిస్టరీ ఉంది. అంటే దానికి వేరే ముహూర్తం చూసుకోక్కర్లేదు, ఇంకా అక్కర్లేదు. మీరు మంచి రోజు శనివారం, మంచి త్రయోదశి శనివారం వచ్చిందంటే ఇంకా అద్భుతం. దీన్ని శని ప్రత్యూష కాలము అన్నారు. రెండవది అమృత గడియలు. ఈ అమృత గడియలు ఒక రోజులో ఉన్నటువంటి దిన ప్రమాణంలో ఎక్కడైతే కేంద్రస్థిత, కోణస్థిత శుభగ్రహాలు ఆ కాలాన్ని ప్రభావితం చేసేటువంటి సమయం రోజులో ఉంటుందో దాన్ని గుర్తిరిగి అమృత గడియలని పెట్టారు. ఈ అమృత గడియల కాలాన్ని మనం పంచాంగ రీత్యా గుణించుకొని చూసుకుంటే యోగము, కరణములు, పంచాంగంలోని తిదివార నక్షత్రాలన్నీ క్రోడీకరించి వారానికి ఫిక్స్ చేసేసినాయి అనమాట. ఇప్పుడు హోరాకాలం ఎట్లా ఫిక్స్ అవుతుందో అట్లా దుర్ముహూర్తము, వర్జము, రాహుకాలము, యమగండం ఇట్లా ఫిక్స్ అయిపోతాయి. వీటిలో స్లైట్ డిఫరెన్స్ వస్తుంటాయి. అంటే మనకు సోమవారం అంటే యాక్యురేట్గా అందరూ ఏమనుకుంటారంటే 7:39 రాహుకాలం, కానీ ఒక్కొక్కసారి 7:20 కూడా రాహుకాలం మొదలవుతుంది, ఒక్కోసారి 7:50 మొదలవుతుంది. ఇది ఆ కాలంలో ఉన్న బ్యాలెన్స్ని బట్టి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ మోడర్న్ ఎక్కువ భాగం ఏంటంటే మనకి 7:30-9 అనేది రాహుకాలం కింద ఎట్లయితే తీసుకుంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు అమృత గడియలు అనేవి ఏంటంటే కేంద్రస్థిత, కోణస్థిత శుభగ్రహయుక్తమైనటువంటిది యోగ కరణాలు ఒక శుభకరమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిని గుర్తించి అమృతకాలం కింద గుర్తించారు. ఈ సమయంలో మీరు అత్యవసర శుభకార్యాలు, ఆ రోజు మోడం ఉంది, ఆ రోజు కర్తరు ఉంది, ఆ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి, అటువంటి వాటికి మీరు శుభకర్మలు అంటే పెళ్ళిళ్ళు ఇటువంటివి వర్జించి మీరు ఎవరికైనా ఇప్పుడు ఇంటిలో ఒక కొత్తగా పొయ్యి వెలిగించుకోవాలి. మృతము అంటే చావు, మృతము లేనిది అంటే అమృతం. అంటే ఆ ఔషధ సేవకి, సాహస కార్యాలకి ఈ అమృత గడియలని వాడుకోమన్నారు. అంతేగాని అమృత గడియలు అని చెప్పి అన్నిటికీ పరిగెత్తి వెళ్ళిపోకూడదు. ప్రయాణాలు అమృత గడియల్లో మొదలైతే బాగా ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటుంది. పొయ్యి వెలిగిస్తున్నాం, అది ప్రమాదకరమైన పని, స్టవ్. సో దాంట్లో నీకు చీర అంటుకోకూడదు, ఎలాంటి స్టవ్లు వేలకూడదు. కాబట్టి అమృత గడియల్లో మొదలుపెట్టు. అలాగే ఒక శుభకరమైనటువంటి ఒక కార్యక్రమం, ఉద్యోగానికి వెళుతున్నాం, దూర ప్రయాణాలు, అట్లాగే ఉద్యోగ ప్రయాణానికి వెళుతున్నాం, అమృత గడియల్లో పోతే దాంట్లో పాజిటివ్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని అమృత గడియలని ఆ కాలాన్ని అద్భుతంగా పెద్దలు గుర్తించి ఒక రోజులో ఆ గడియల్ని మనకి సపరేట్ చేసి పెట్టారు. మృతము లేనిది అమృతం కాబట్టి ఖచ్చితంగా ఆ సమయం పాజిటివ్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. రెండవది
ఇంకోటి గురుగారు, ఆ శనివారం ఒక్కరోజే అమృత గడియలు ఆ టైంలో ఉంటాయి, మిగతా రోజులన్నీ వేరు వేరు ప్రతిరోజు కూడా అంటే ఇప్పుడు మీకు కాలాలు చెప్తూ వచ్చాను కదా, శని ప్రత్యూష కాలం అని ఒకటి నిర్ణయించారు, తర్వాత అమృత గడియలు నిర్ణయించారు. మూడవది అభిజిత్ లగ్న కాలం. ఏ రోజైనా సరే అభిజిత్ లగ్న కాలం ఉంటుంది, ఒక్క బుధవారం తప్ప. బుధవారం అభిజిత్ లగ్నమే ఉండదు. అత్యంత శుభవారం బుధవారమే, కానీ బుధవారం అభిజిత్ లగ్నం ఉండకపోవడానికి వెనుక జ్యోతిష్ శాస్త్రంలో చాలా కారణాలు ఉన్నాయి. అందుకని బుధవారం మీకు అభిజిత్ లగ్నం ఉండదు. మిగతా 6 రోజులు కూడా అభిజిత్ లగ్నం ఉంటుంది. అంటే శని ప్రత్యూష కాలము, అమృత గడియలు, అట్లాగే అభిజిత్ లగ్న కాలం. ఈ 3 కాలాల తర్వాత మధ్యాహ్న కాలంలో, అపరాహ్న కాలంలో అమృత గడియలు, పునరాగమన కాలం ఉంటాయి. అంటే ఒక రోజులో 2 సార్లు అమృత గడియలు వస్తాయి. సో ఈ అమృత గడియల కాలం కొన్ని వారాలకే వస్తుంటాయి. అటువంటి అమృత గడియలు వచ్చిన రోజున ఆ మధ్యాహ్న కాలం కూడా శుభప్రదం అని చెప్పింది ప్రయాణాలకి. ఇవి కాక సాయంత్రం వేళ, గోవులు తిరిగి వచ్చేటువంటి వేళ, గోధూళి వేళ, ఆ గోవుల దుమ్ము ఏదైతే నడుస్తున్నప్పుడు ఆ ధూళి లేచిందో ఆ లగ్నాన్ని గ్రహించి గోధూళికా లగ్నం అని పెట్టారు. ఆ సమయంలో కొత్త కోడలు ఇంట్లోకి రావడానికి అత్యంత శుభప్రదం. ఆ సమయంలో ఈశ్వర ఆరాధనకి అత్యంత శుభం. ఆ సమయంలో మీరు ఏదైనా ఒక నూతన వ్యాపారాలకు సంబంధించి చర్చలు జరపడానికి అత్యంత శుభం. కొత్తగా దంపత్య సంబంధ బాంధవులు మీరు చూడండి, పెళ్లి చూపులని సాయంత్రం 5 గంటలకు రండి మాట్లాడుకుందాం అంటారు. 5 గంటలకు ఎందుకు రమ్మంటారంటే గోధూళికా లగ్నం వేళలో మాట్లాడుకుంటే ఒక సామరస్యంగా మంచిగా జరుగుతాయి. 5 నుంచి ఇన్ బిట్వీన్ 5-6 మధ్యలో గనక ముహూర్తాన్ని ఆ గోధూళికా లగ్నకి వెళ్ళితే అమ్మాయి ఇంటికి వెళితే మంచి యోగమైన సంబంధం కింద ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కాలాలను 5 కాలాలని గుర్తించారు పెద్దలు. శని ప్రత్యూష కాలము, అమృతకాలము, మధ్యాహ్న కాలంలో వచ్చేటువంటి పునరాగమన అమృతకాలం, తర్వాత అభిజిత్ లగ్న కాలం, సాయంకాలం ఇచ్చిన గోధూళికా లగ్నం. ఇవన్నీ క్యాలెండర్లో ఉంటాయి గురుగారు. వీటిల్లో మీకు అమృత గడియలు 2 సార్లు రాస్తాడు, పునరాగమనం అని రాయడు, అమృతకాలం అని రాస్తాడు. శని ప్రత్యూష కాలం క్యాలెండర్లో కనపడం, ఓన్లీ శనివారం వచ్చేది, శనివారం వేకోజామున అది శని ప్రత్యూష కాలం అని కొన్ని పంచాంగాల్లో ఎక్కడో తీరా రాసేసి వదిలేస్తాడు. అభిజిత్ లగ్న కాలం ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. గోధూళిక, శని ప్రత్యూష కాలాలు మాత్రం ఇది జనాలకి చాలా రేర్గా తెలిసినటువంటివి. ఈ లగ్నాలని అనుసరించి గనక ఏదైనా ఒక పని మొదలు పెడితే తప్పక శుభాలు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఇప్పుడు అభిజిత్ లగ్నంలో కూడా మనం ఏదైనా పని చేసుకుంటే అద్భుతంగా అత్యవసర కార్యక్రమం దాంట్లో రాసి ఉంటాడు పంచాంగంలో. ఈ అభిజిత్ లగ్న కాలంలో గనక మొదలు పెడితే, ఇప్పుడు మీరు చూడండి, అభిజిత్ లగ్న కాలంలోనే రాముల వారి కళ్యాణం జరుగుతుంది. మనకి కళ్యాణాలు అభిజిత్ లగ్నంలో పెట్టినవి ఏవీ ఫెయిల్యూర్ లేవు. 11 గంటల నుంచి 12 గంటల మధ్య, 12 గంటల 55 నిమిషాల దాకా ఉంటుంది ఒక్కోసారి అభిజిత్ లగ్నం. ఈ అభిజిత్ లగ్న కాలంలో పెళ్లి చేసుకున్న జంటలు హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు మోస్ట్లీ ఉంటాయి, లగ్న బలం ఉంటే. అక్కడ అభిజిత్ లగ్నం ఉంది కాబట్టి నేను పెళ్లి చేసేసుకుంటానంటే ముహూర్తం లేని రోజు కరెక్ట్ కాదు. కాబట్టి ఈ 5 కాలాలని శాస్త్రం గుర్తించింది. 5 ప్రమాదకరమైన కాలాలను కూడా గుర్తించింది. ఈ 5 ప్రమాదకర కాలాల గురించి మనం మాట్లాడుకుందాం. అలాగేనండి.